ఫ్లాప్ అయినా సినిమా చేస్తాం, హిట్ అయినా సినిమా చేస్తాం. సినిమా. ఆల్ ద బెస్ట్. మహేష్ విట్ట గారు సార్, మీరు ఇందాక మాట్లాడుతూ మంచి సినిమా తీస్తే జనాలు వస్తారు, అంతేగాని ప్యాన్ ఇండియా ఎక్కువ బడ్జెట్ పెట్టేసి ఎలా పడితే అలా తీసి రండి థియేటర్స్కి అని చెప్తే జనాలు రారు అని చెప్పేసి ఒక వర్డ్ యూజ్ చేశారు. అది ఏంటి, ఇండైరెక్ట్గా ఎవరికైనా కౌంటరా? ఇండైరెక్ట్ కాదండి, అంటే కాదు, ఒకనొక టైంలో బిగ్ బాస్ నుంచి వచ్చిన సోహిల్ గారు కూడా సో అలాగే ప్రసాద్ ఐమాక్స్ దగ్గర కొంచెం చాలా బాగా ఫీల్ అయ్యారు. సో ఇందాక మీరు మాట్లాడింది అక్కడికి లింక్ చేస్తే కొంచెం ఏమన్నా కౌంటర్ ఏమో అనుకున్నాను, దానికి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? లేదు, దానికి దీనికి సంబంధమే లేదండి. ఏంటంటే ఒక కథకి పావలా బడ్జెట్ అయితే మనం 10 రూపాయలు ఖర్చు పెట్టి 5 రూపాయలు రికవర్ చేసి మిగతా 5 రూపాయలు రాలేదు, జనాలు థియేటర్కి రాలేదు అనేది తప్పు. పావలా బడ్జెట్కి పావలా పెట్టేయండి, ఒక 50 పైసలు వచ్చినా కానీ అది ప్రాఫిటే కదా. అంటే సినిమా అన్నది ఇప్పుడు జనాలకున్న ఎంటర్టైన్మెంట్లలో లీస్ట్ ప్రియారిటీలో ఉన్న ఎంటర్టైన్మెంట్ సినిమా. మనము ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ హిట్లు, వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ హిట్లు అయిన బాహుబలి కానీ, పుష్ప కానీ, దంగల్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఓన్లీ మన జనాభాలో 2% మాత్రమే థియేటర్కి వచ్చారు. ఓన్లీ 2 కోట్ల టికెట్లే దిగాయి. ఓన్లీ 2%. అంటే 100 మందిలో 2 మాత్రమే సినిమాకి వస్తారు. ఆ 2ని కూడా మనం బ్లేమ్ చేస్తే ఆ 2 కూడా మానేసి ఏంటి మన పరిస్థితి, ఇండస్ట్రీ పరిస్థితి అది. సో ప్రతి ఒక్కరు థియేటర్కి రారు. అండ్ మాదేంటంటే కడప జిల్లాలో ప్రొద్దుటూరు అనే ఊరు. అక్కడ ఏంటంటే వారం మొత్తం బిజినెస్ చేసుకుంటారు. ఆదివారం మధ్యాహ్నం షాప్ మూసేటప్పుడు షాప్లో పనిచేసే గుమస్తాకి 200 రూపాయలు డబ్బులు ఇచ్చి, అరే ఈవినింగ్ ఏదైనా సినిమాకి వెళ్ళరా, ఈ వారం రోజులు నువ్వు చేసిన పని అంతా మర్చిపో అని చెప్పి ఓనరు గుమస్తాకి 200 రూపాయలు డబ్బులు ఇస్తే వాడు థియేటర్కి వెళ్ళి 150 రూపాయలు టికెట్ పెట్టి 50 రూపాయలకు వాడు ఇంటర్వ్యూలో ఏదైనా తినేసి వాడు ఆ వారం పడ్డ కష్టం అంతా మర్చిపోయి వాడు నెక్స్ట్ రోజు నుంచి షాప్కి వచ్చినప్పుడు అబ్బాయి ఏమున్నాయన్న కామెడీస్ సినిమాలో అది ఇదని వాడు మళ్ళీ ఫ్రెష్గా చేస్తాడు. సో ఇలా ఒక సోర్స్ ఉంది. దాన్ని కూడా మనము వాడిని ఆడియన్ని థియేటర్కి తెప్పించి వానికి టార్చర్ పెట్టి వానికి ఇబ్బంది పెట్టి తూదినేమో వద్దురా అని చెప్పేసి వాడిని కూడా మనం థియేటర్ రాకుండా చేసి ఏంటి పరిస్థితి అంతే. ఇప్పుడు 2 కోట్ల టికెట్లు తెగితే హయ్యెస్ట్ కలెక్షన్ అంటే 2% థియేటర్కి వస్తేనే హయ్యెస్ట్ కలెక్షన్. ఆ 2%ని కాస్త ఇప్పుడు 2%ని 20% తీసుకెళ్ళమనలా, ఆ 2% అన్నా కాపాడుకుందాం అనేది మాది. సో ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి ఏంటంటే ఓటీటీతో ఏదో డీల్ ఉంటుంది, ప్రీ అప్రూవల్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఏది పడితే అది తీసి అది థియేటర్కి వదిలేసి ఓటీటీకి ఇచ్చేసి తర్వాత ప్రెస్ మీట్లు పెట్టుకొని థియేటర్కి రావట్లేదు జనాలు, రివ్యూస్ ఏమో బాగున్నాయి అనేది కాకుండా మాకు అలాంటి ప్రీ బిజినెస్ ఏది లేదండి. సో ఈయన ఏంటంటే కథ నమ్మాడు, ఖర్చు పెట్టాడు. సో ఇది బాగుంది. నేను చెప్పేది ఏంటంటే ఆడియన్స్ మీ తప్పేం లేదు, ఎందుకంటే రీసెంట్గా వచ్చిన సినిమాలకు 10 రూపాయలు పెడితే 100 రూపాయలు కలెక్ట్ చేసినట్టు కూడా ఉన్నాయి. అది నేను చెప్పేది అంతే. డైరెక్టర్ గారు ఈ కథకి సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఏంటి, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉన్నాయా, ప్లస్ ఈ టైటిల్ ఇన్స్పిరేషన్ ఏంటి?